అయితే అది రామాలయం కింద 1930లో రిజిస్టర్ అయినటువంటి ల్యాండు, అది రామాలయమే అన్నది ఈయన చెప్తున్నటువంటిది రఘురామకృష్ణరాజు గారు. అది శిథిలావస్థకి చేరిందని ఒక 2 నెలల క్రితమో 3 నెలల క్రితమో సాక్షి వాళ్ళే రాశారు ఒక కథనం. గుడి శిథిలావస్థకి చేరింది, పునర్నిర్మాణం చేయాలనేది. అప్పుడు రాములోరి గుడి అన్నటువంటి పాయింట్ వచ్చిందంటే, ఇప్పుడు సాధారణంగా ఒక గుళ్ళో 3-4 విగ్రహాల ప్రతిష్టాపన కూడా జరుగుతుంటాయి, 3-4 గుళ్ళుగా కూడా ఉంటుంది. కాబట్టి అట్లాంటిది ఏదన్నా జరిగి ఉండాలి. మనకి క్లారిటీగా అది ఎవరు చెప్పట్లేదు. వాస్తవంగా ఇది తెలిసినప్పుడు సాధారణంగా ఎదవరకటి రోజుల్లో అయితే మీడియా వెళ్ళి ఆ గుడి దగ్గర, మరి నాకు ఇవాళ ఎన్ని ఛానళ్ళు పెట్టుకుని, ఇంత సోషల్ మీడియా పెట్టుకుని ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో గుడిలో ఇదిగో ఇక్కడ ఏమేమి అమ్మవారు ఉన్నారు ఏమేంటనేది ఏ రిపోర్టర్ ఎందుకు ఫోకస్ చేయలేదు నాకు అర్థం కాలేదు. ఇదివరకు అయితే మన ఉద్యోగం అదే అనుకునేవాళ్ళం మనం. వెంటనే మన రిపోర్టర్ని, నేను బాస్గా ఉన్నప్పుడైతే పరిగెత్తిచ్చేవాడిని, నేనే రిపోర్టర్గా ఉన్న రోజుల్లో నేనే పరిగెత్తేవాడిని. వెళ్ళి అసలు ఆ వివాదానికి కారణం ఏంటనేది ఫీల్డ్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫీల్డ్ రిపోర్టింగ్ చచ్చిపోయింది. నాయకులు చెప్పే మాటలనే వార్తలుగా వింటున్నాం, ఆ గొడవలకు చూడాల్సి వస్తుంది. అక్కడ బేసిక్గా ఒకవేళ రామాలయం కింద రిజిస్టర్ అయ్యి ఎవరన్నా ఇస్తే భూమి, అందులో గొంతేరమ్మ ఆలయం కట్టారా, లేకపోతే రామాలయంగా ఉంటే దాన్ని వీళ్ళు గొంతేరమ్మ ఆలయం అంటున్నారా, ఇది ఎవరు స్పష్టతనివ్వాలి?